శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు, 1 గంటలోనే మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారన్నమాట. అయితే ఉప్పుకు మాత్రం చెడును గ్రహించేటటువంటి శక్తి అనేది చాలా ఉంటుంది. అంటే మీకున్నటువంటి నరదృష్టి, మీ ఇంటికి ఉండేటటువంటి నరదృష్టిని, మీకు ఉండేటటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి దోషాల్ని అన్నీ కూడా తొలగించేటటువంటి శక్తి అనేది ఒక ఉప్పుకు మాత్రం చాలా ఎక్కువగా ఉందని ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము. శాస్త్రాల్లో కూడా పండితులు కూడా అలానే చెప్తున్నారు. అయితే మీరు ప్రేమించిన వారి మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోవడానికి మీకున్నటువంటి దోషాలు కావచ్చు, మీ ఇంట్లో ఉండేటటువంటి అంటే నరదృష్టి కావచ్చు, లేదంటే మీ గ్రహాల్లో, మీ జాతకంలో ఉండేటటువంటి గ్రహ దోషాలు కావచ్చు, ఇలాంటి దోషాలు ఉన్నటప్పుడు ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే సక్సెస్ కాకపోవడం, మీరు ఏ మాట అన్నా సరే గొడవకు దారి తీయడం, మీరు ఏ పని చేసినా సరే అది మీ ప్రేమికుల మధ్య చిచ్చు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాయన్నమాట. వీటన్నిటికీ కూడా కారణం నరదృష్టే. కాబట్టి మీరు మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న వారు 100కి 100% వశం అవుతారనమాట. వశం అంటే అవ్వరు అన్న సందేహమే లేదు, అవుతారనమాట. 100కి 100% అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో రహస్యంగా చేసుకోండి. ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉప్పుతో చేసే పరిహారాలకి ధనం కోసం కావచ్చు, మీరు కోరుకున్న బంధం కోసం కావచ్చు, మీ యొక్క అప్పుల సమస్యలు తీయటం కోసం కావచ్చు, ఎలాంటి బంధమైనా సరే, ప్రేమికుల బంధమైన, భార్యాభర్తల బంధమైన, తల్లి బిడ్డల బంధమైన, అత్త కోడల బంధమైన, లేదంటే అక్క చెల్లెల బంధమైన, అన్నదమ్ముల బంధమైన, ఎలాంటి బంధంలో గొడవలు వచ్చినా సరే ఈ యొక్క ఉప్పు పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. కేవలం మీరు నమ్మకంతో చేసుకుంటే చాలు. మాకిది ఫలించదని ఎప్పుడు కూడా అనుకోకండి. కొంతమందికి తొందరగా ఫలిస్తుంది, కొంతమందికి కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా ఫలిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల లాభమే తప్ప నష్టమేమీ ఉండదు. ఎవరికో ఏదో అవ్వలేదంటే వారికి ఉన్నటువంటి మొండి దోషాలు, మొండి గ్రహాల ప్రభావం వల్ల మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులు మొండి వ్యక్తులు అవ్వడం వల్ల కాస్త ఆలస్యం అవ్వచ్చేమో, కానీ తప్పకుండా ఈ పరిహారం అనేది 100కి 100%, 100కి 1000% మీకు ఉపయోగపడుతుందన్నమాట. మీకు ఉండేటటువంటి చెడు దోషాలు, మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి అంతా కూడా తొలగించి మీకు మీ కోరుకున్న వారికి మధ్యన ఉన్నటువంటి ఎలాంటి నరదృష్టి అయినా సరే, అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మొత్తం కూడా తొలగిపోతాయి అన్నమాట. దీనికి కావాల్సిందంతా కూడా మీరు నమ్మకంతో చేయాలి. అయితే ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇది రాత్రికి రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చెప్పకుండా మీరు ఒక గాజు గ్లాసును తీసుకోండి. తప్పకుండా ఈ యొక్క పరిహారానికి గాజు గ్లాసును మాత్రమే తీసుకోవాలి. అందులో దొడ్డుప్పును వేయండి. అలా వేసి 1 స్పూన్ ఆవాలు గ్లాసులో వేసుకొని మీరేం చేస్తారంటే ఆ గ్లాసును మీ చేతులతోటే మీరే పట్టుకొని, మీరు కోరుకున్నవారు మీ సొంతం అవ్వాలి అని కాకుండా, మీరు కోరుకున్నవారు మీ వశం అయిపోయారో, వారితో మీరు సంతోషంగా ఉన్నారు అని ఊహించుకొని ఆ గ్లాస్ పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. మీ మధ్య ఏదైతే సమస్య వచ్చి విడిపోయారో ఆ సమస్య తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలా మీ ఇంట్లో అన్ని రూములు కూడా మొత్తం కూడా తిరిగేసిన తర్వాత ఆ గ్లాసుని ఒక మూలన పెట్టండి. మీరు రాత్రి పడుకుంటారు కదా, మీ తల భాగం వైపు ఆ ఉప్పు నీరు, ఆ ఆవాలు వేసినటువంటి గాజు గ్లాసులు మీ తల కింద బాగానే పెట్టండి.
అలా పెట్టిన తర్వాత ఆ రాత్రంతా కూడా మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉన్నట్టు, మీరు కోరుకున్న వారు మీకు దక్కినట్లుగా, వారితో ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకోండి అనమాట. ఊహించుకొని మీ యొక్క మనసు అనేది సంతోషంగా ఉంచుకోండి. అలానే రాత్రంతా కూడా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయం ఆ యొక్క గ్లాస్తో ఉండేటటువంటి వాటర్ని ఎవరైనా సరే తొక్కన ప్రదేశంలో కానీ, పారే నీటిలో కానీ, చెట్టు మొదట్లో కానీ వేసేయండి. వేసి కాళ్ళు చేతులు ఆ గాజు గ్లాసుని శుభ్రంగా కడుక్కొని ఇంటికి తీసుకువచ్చేయండి. బయటనే అంటే కడుక్కోవాలన్నమాట. ఇలా చేసినట్లయితే మీకు ఉండేటటువంటి నరదృష్టి, మీ ఇంట్లో ఉండేటటువంటి అంటే మొత్తం నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి, మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే వారి మనసు అనేది అంటే నీటిలో ఉప్పు అయితే ఎలా అయితే కరుగుతుందో వారి మనసు కూడా అలానే మీరు ఎక్కడున్నా సరే ప్రేమతో వెతుక్కుంటూ వస్తారనమాట. 100% జరుగుద్ది అనే నమ్మకంతో చేయండి. తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు. అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.